లూకా సువార్త 5వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సైగలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడానున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వానిని విడిచెను. అప్పుడాయన నువ్వు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడివైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వాన్ని దించిరి. ఆయన వారి విశ్వాసం చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేయుచున్న ఇతడెవడు, దేవుడు ఒక్కడే తప్ప మరెవడును పాపములను క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నువ్వు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాని చూచి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకి ఉన్న మంచం ఎత్తుకుని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరిని విస్మయం పొంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయంతో నిండుకొనిరి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉండుట చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులు, ఇతరులు అనేకులు వారితో కూడా భోజనము కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రులు ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, మారుమనస్సు పొందుటకే నేను పాపులను పిలువచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులు శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటివారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినముల్లో వారు ఉపవాసం చేయుదురని వారితో చెప్పెను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు, అదియును గాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయుడు, పోసిన యెడల కొత్త ద్రాక్షారసం తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయవలెను. పాత ద్రాక్షారసము తాగిన వెంటనే కొత్త దానిని కోరుకొను వాడెవడునూ లేడు. పాతదే మంచిదని అనునని చెప్పెను. ఆమేన్.